ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక ఏకాభిప్రాయానికి వచ్చి దాని నుంచి హౌస్లోనే ప్రకటన కూడా చేసుకుందాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇంకో మాట కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ సప్లాను ఎస్టీ సప్లాను కూడా చాలా వరకు గతంలో డైవర్షన్ జరిగింది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నేను అంటలేను అధ్యక్ష, అదట్లా పోయింది. దేశ స్థాయిలో జరిగింది, మన రాష్ట్ర స్థాయిలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మనం అనుకున్న ప్రకారం టార్గెట్ సాధించాలంటే ఎస్సీపీ ఎస్టీపీ ఈఎస్పీ ఖచ్చితంగా అమలు చేయాలి, డైవర్ట్ కానియద్దని ఒక నిర్ణయంతో ఉన్నాం అధ్యక్ష. ఈ మధ్య కాలంలో డిక్కీ అని ఒకటి ఉంటుంది అధ్యక్ష, దళిత ఎంటర్ప్రినర్స్ది. నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, ఎప్పుడు లేని విధంగా వాళ్ళ కోసం ఈ బ్యాంకు లేకుండా ₹1 కోటి వరకు మనమే ఇచ్చే పద్ధతి కూడా చూడమని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. ఆ వివరాలను నేను సభల ముందు పెడతాను. వాటన్నిటి మనం క్రోడీకరించుదాము. దళిత గిరిజన వర్గాల్లో ఉన్న ఇండస్ట్రీస్ని ఎట్లా ప్రోత్సహించుదాము, నిరుపేద కార్మికులు ఎట్లా ప్రోత్సహించుదాము, అర్బన్ కు రూరల్ కు ఉండే వ్యత్యాసం ఏంది, రూరల్ వాళ్ళకు ఏం స్ట్రాటజీ పెట్టుకుందాము, అర్బన్ వాళ్ళకి ఏం స్ట్రాటజీ పెట్టుకుందాం. ఐ విల్ కమ్ అప్ విత్ పేపర్ అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర ఇప్పటికి అందుబాటులో ఉన్న స్ట్రాటజీ సమాచారం తీసుకొని వస్తాను. ఆ ప్రకారంగా కూర్చొని మన గిరిజన శాసనసభ్యులు, మన దళిత శాసనసభ్యులు, అట్లాగే ఫ్లోర్ లీడర్లందరం కూడా కూర్చొని ఒక స్ట్రాటజీ ఫైనల్ చేద్దాం అధ్యక్ష. అందరు కలిసి ఏది ఆదేశిస్తే, ఏది ఉత్తమం భావిస్తే దాన్ని సిన్సియర్ గా చిత్తశుద్ధితో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది అధ్యక్ష.